బులెటిన్లో బ్రేకింగ్ ని చూస్తున్నాం. తిరుపతిలోని దొడ్డాపురం వీధిలో దొంగ ఓట్ల కలకలం రేపింది. దొడ్డాపురం వీధిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని సిఆర్పీఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అదే సమయంలో వారు భద్రతా బలగాలతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిఆర్పీఎఫ్ పోలీసులు వారికి లారీ రుచి చూపించారు. లాఠీ దెబ్బలకి యువకులు సొమ్మసిల్లారు. దీంతో వారికి నీళ్లు తాగించి స్థానిక పోలీసులు అప్పగించారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఓటేసారు కదా ముందు నేను తెలుగులో మాట్లాడుతున్నా అర్థమవుతుంది కదా ఓటేసారు కదా ముందు ఎలా వచ్చారు ఎలా వచ్చారు తిరుపతిలోని దొడ్డాపురం వీధిలో దొంగ ఓట్ల కలకలం రేపింది. దొడ్డాపురం వీధిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని సిఆర్పీఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అదే సమయంలో వారు భద్రతా బలగాలతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిఆర్పీఎఫ్ పోలీసులు వారికి లాఠీ రుచి చూపించారు. లాఠీ దెబ్బలకి యువకులు సొమ్మసిల్లారు. దీంతో వారికి నీళ్లు తాగించి స్థానిక పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా తిరుపతి నుండి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, తిరుపతిలో దొడ్డాపురంలో దొంగ ఓట్లకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సంపత్, ఇవాళ ఉదయం తెల్లవారుతో 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎంతో ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఎన్నికల పోలింగ్ కి సంబంధించి ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఆయా వాళ్ళకి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వద్దకు చేరుకుని ఓట్లు వేయడం జరిగింది, వాళ్ళకి ఇష్టమైన అభ్యర్థిని గెలిపించుకోవడానికి. అయితే చిన్న చిన్న ఘటనల సంబంధించి కూడా ప్రశాంతంగా జరుగుతుంది అని అనుకున్నటువంటి పోలీసులకి ఒక్కసారిగా షాక్ ఇచ్చే విధంగా కూడా కొన్ని చోట్ల ఈ దొంగ ఓట్లు అంటే కొంతమంది దుండగులు ఏదైతే పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్ళి నకిలీ ఐడి కార్డులు, నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులు తీసుకొని వచ్చి ఆ స్లిప్పులు తీసుకొని వచ్చి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే దొడ్డాపురం వీధిలో, తిరుపతిలోని దొడ్డాపురం వీధిలో కొంతమంది ఒక 10 వ్యక్తులు ఆ విధంగా పోలింగ్ స్టేషన్ లోపలికి వచ్చి ఈవీఎంల వద్ద వరకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే వెంటనే గుర్తించినటువంటి అధికారులు వాళ్ళు వెంటనే బిఎస్ఎఫ్ బలగాలు, ఎందుకంటే కేంద్ర రక్షణ బలగాలు ఇక్కడికి వచ్చాయి కాబట్టి ఎన్నికలకు సంబంధించి వాళ్ళగా అప్పగించడంతో వాళ్ళని వెంటనే అక్కడికి బయటికి లాక్కొని వచ్చి గ్రౌండ్ లో కూర్చొని పెట్టి వాళ్ళపైన అంటే లాఠీతో కూడా 2 పెట్లు కూడా వాళ్ళు కొట్టడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇలాంటి వ్యవహారం అధికార పార్టీ చేసిందా లేకపోతే ప్రతిపక్ష పార్టీ చేసిందా అనేది చర్చించుకుంటున్నారు. మొత్తం మీద వాళ్ళు మాత్రం ఎవరి ప్రమేయంతో దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించారనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామంటూ కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే బిఎస్ఎఫ్ సిబ్బంది లాఠీ దెబ్బలకు సమస్యలు పడుకోవడంతో ఒకసారి వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. స్థానిక పోలీసులు వాళ్ళని ఆసుపత్రికి తరలించడం జరిగింది. చికిత్స అనంతరం వాళ్ళని విచారించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఓటేసారు కదా ముందు నేను తెలుగులో మాట్లాడుతున్నా అర్థమవుతుంది కదా ఓటేసారు కదా ముందు ఎలా వచ్చారు ఎలా వచ్చారు ऊपर